హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా ఫ్యాషన్. ఇవాళ మనము ఈ కాటన్ శారీకి మంచి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అయితే వేసుకుందామండి. యాక్చువల్గా ఈ శారీ మొత్తం కాటన్ ప్లెయిన్ శారీ అండి. అయితే ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇది వరకు ఉన్న శారీ కలర్ షేడ్ అయిపోయిందని దాని బార్డర్ తీసి దీనికి అయితే వేసానండి. అందు గురించి ఈ బార్డర్ కలర్ పీచ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ పెయింటింగ్ అయితే చేద్దామండి. దీనికి ఇప్పుడు పెయింటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా బంచెస్ అయితే వేసుకుంటున్నాను. అయితే ఇంచుమించు దీనికి కలిసేలా వేసుకున్నాం. దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయండి. మనం కూడా అలా నేనైతే ఏదైనా ఫ్రీ హ్యాండ్ అనే వేస్తానండి. ప్రతి ఒక్క వీడియోలో నాది ఫ్రీ హ్యాండ్ పెయింటింగే ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా ఫ్రీ హ్యాండ్ ఫ్లవర్స్ పెట్టావా? ఈ ఫ్లవర్స్ అనేది నేను నార్మల్గా ఇలా టిక్స్ పెట్టుకొని గుర్తు అనేది పెట్టుకుంటున్నానండి. అక్కడ మనము సింగిల్ స్ట్రోక్ పెయింటింగ్ అనేది చేద్దాము. మధ్య మధ్యలో అక్కడక్కడ లీవ్స్ వేసుకుందామండి. మనం డిజైన్ ఎలా అయినా వేసుకున్నా దాన్ని కొంచెం నీట్గా హైలైట్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఈ డిజైన్ అనేది నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను. దీనికి ఫస్ట్ స్టెమ్స్ అనేది డ్రా చేద్దాము. దీంట్లో ఏం కలర్స్ అంటే మనకి పీచ్ కలర్ ఒకటి బార్డర్ కలర్ ప్లస్ బ్రౌన్ ఏమంటే మనం డార్క్గా ఈ స్టెమ్స్ చేయాలని దానికోసం అదే తీసుకున్నామండి. అంటే వేరే కలర్స్ గ్రీన్ ఎల్లో అలాంటివి ఏం వాడట్లేదు, సెల్ఫ్ కలరే తీసుకుంటున్నాము. చూడండి దీని పెయింట్ ఇదైతే బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలరు ఫస్ట్ నేను ఇలా స్టెమ్స్ చూసారు కదండి. ఈ బ్రౌన్ కలర్ తోటి లైట్గా నేను వైట్ కలర్ డ్రిప్ చేసుకొని వేస్తున్నాను. బ్రౌన్లో కొంచెం వైట్ టచ్అప్ చేసుకొని ఇలా వేస్తే ఈ కలర్ వచ్చిందండి. చూసారు కదా, చాలా ఈజీ పెయింటింగ్ అండి. ఎంతో షేడ్లు వేసేసి అలా ఏం అవసరం లేదు దీనికి. చూసారు కదా, ఇప్పుడు లీవ్స్ కూడా చూసారు కదా. జస్ట్ ఒకవేళ లీవ్స్ ఇంకొంచెం లైట్ కలర్లో మనకి కనబడాలంటే వైట్ కలర్ నేను చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదండి, మనకి కలర్ డార్క్ అనిపిస్తే ఇలా కొంచెం వైట్ షేడ్ ఇస్తే బాగా కనబడుతుంది. ఫ్లవర్స్ అనేది షేడ్ కనబడతాయండి. చూసారు కదా, జస్ట్ నేను పైనుంచి కిందికి ఒక స్ట్రోక్స్ ఇస్తున్నాను అంతే. మొత్తం లీఫ్ అంతా కాదండి, జస్ట్ పైనుంచి కిందికి ఒక స్ట్రోక్. ఈ వైట్ కలర్ అనేది మనం వేసే కొద్దీ ఎంత లైట్గా బ్రైట్గా కనిపిస్తుందో చూసారా. అలా మనం కలర్స్ ఏదైనా కూడా మనం వేసే కొద్దీ మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. ఎలా వేయాలని మనకే ఇది అవుతుంది. అందు గురించి మీరు వేసేటప్పుడు చాలా నీట్గా శ్రద్ధగా వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా లీవ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్లవర్స్లోకి వెళ్దాం. ఫ్లవర్స్కి చూసారు కదా ఫ్రెండ్స్, మన బార్డర్ కలర్ ఇది పీచ్ కలర్. దీనికి కూడా మనం ఎక్కడైతే డాట్స్ పెట్టుకున్నామో అక్కడ సింపుల్గా నార్మల్గా ఇలా ఫ్లవర్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాము. చూసారు కదండి, ఇదే విధంగా మనం
మొత్తం ఫ్లవర్స్ అనేది ఫిల్ చేసేసుకొని దానికి మనము కింద స్ట్రోక్ అనేది ఆరెంజ్ కలర్ ఇస్తే ఇంకొంచెం హైలైట్ అవుతుందండి ఇది. లేదు అంటే నార్మల్గా ఇలాగే వదిలేసుకొని సెంటర్ అనేది వైట్ డాట్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లాక్ పెట్టుకున్నా చాలా బాగా కనపడుతుంది, కానీ ఇంకా దీంట్లో ఎక్కడ డార్క్ కలర్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం వైట్ డాటే పెట్టుకోవచ్చండి. తర్వాత గ్లిట్టర్స్ ఒకటి ఉంటాయి, అవి గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, ప్లెయిన్ గోల్డ్ అలాంటి గ్లిట్టర్స్ ఉంటాయండి. దాంతో కూడా అవుట్లైన్ అనేది మనం ఇవ్వచ్చు. ఇంకా అది మన క్రియేటివిటీని బట్టి ఎలా అయినా మనం హైలైట్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మొత్తం అనేది మనం ఇలా చేసేసుకున్నాం. ఈ కాడల దగ్గర కూడా మనము ఈ కలర్ ఏదైతే ఉందో మనది ఒరిజినల్ ఫ్లవర్స్ కలర్, అది అక్కడక్కడ మనం ఇలా చిన్న చిన్న లీవ్స్ లాంటివి ఇస్తే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి డిజైన్ నేను ఎలా వేస్తున్నానో చూసుకోండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఖాళీగా లేకుండా డిజైన్ అది థిక్గా కనిపిస్తుంది అనమాట మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్లో కొంచెం ఆరెంజ్ కలర్ అనేది, లేదు అనుకోండి రెడ్ కలర్, క్రిమ్సన్ రెడ్ అని కలర్ ఉంది, ఆ కలర్ కూడా షేడ్ ఇవ్వచ్చు. అదంటే మొత్తం కలిసిపోతుంది. ఇదిగో చూసారా, ఇలా జస్ట్ కింద నుంచి స్ట్రోక్. చూసారు కదండి, ఇప్పుడు మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని మధ్యలో మనం వైట్ డాట్స్ చూసారా ఎంత లుక్ వచ్చిందో. మనకు కావాలంటే మనం బ్లాక్ తోటి డార్క్ కలర్స్ ఏదైనా పెట్టుకోవచ్చండి, ఇంకా బాగా కనపడాలంటే. నేను మాత్రం బ్లాక్ యూజ్ చేయలేదు ఇక్కడ. 10 నిమిషాల్లో మనకు కావాల్సిన డిజైన్ మనం ఎలా అనుకుంటే అలా సింపుల్ స్ట్రోక్స్ తోటి డిజైన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. చూసారు కదండి, మన లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయాలంటే మనం దీనికి అవుట్లైన్ కూడా వైట్ కలర్ ఇలా బార్డర్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వైట్ అనేది ఇంకొంచెం బాగా. చూసారు కదండి, ఇలా వైట్ వేస్తే ఇంకెంత లుక్ వస్తుందో. అందు గురించి ఇలా మొత్తం నేను ఫ్లవర్స్కి వైట్ కలర్ అయితే వేసేస్తున్నానండి. ఓన్లీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ ఎంత అందంగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే మీరు కూడా ఇలా వేసుకోండి. ప్లెయిన్ కాటన్ శారీస్, మనకి ఏవైనా ప్లెయిన్ కాటన్ శారీస్ ఇంట్లో ఉంటే, డ్రెస్సెస్ మీద టాప్స్, కుర్తీకి కూడా ప్లెయిన్ కుర్తీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, అలాంటి వాటి మీద కూడా మనం పెయింట్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇదే విధంగా ఇవన్నీ కంప్లీట్ చేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, ఫైనల్గా అయితే మనకి ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి ఈ శారీ మొత్తం పెయింటింగ్ అయిపోయిందండి. ఓన్లీ 1 డే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటే అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడ నేను ఎక్కడెక్కడ నాకు ఫ్లవర్స్ కావాలో అక్కడ వేసుకున్నానండి. ఇదేమో బంచ్ ఇక్కడ మనకి పళ్ళు పోర్షన్ దగ్గర వచ్చేలా వేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఇది ప్లెయిన్ శారీకి మనం ఇలా పెయింట్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, ఈ డిజైన్ కనుక మీకు కూడా నచ్చినట్టయితే ఓన్లీ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కదా ఫ్రెండ్, ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా చిన్న చిన్న
పెయింటింగ్ డిజైన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.